రేవంత్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కరోనా కన్నా డేంజరస్ వైరస్ కాంగ్రెస్ అని ఎత్తేవ చేశారు. ఏడాది క్రితం చెప్పింది ఇవాళ అక్షరాల నిజమైందన్నారు. అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి గొయ్యి తీసి పాతరేశారని మండిపడ్డారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరికి పడేశారని అన్నారు. గతేడాది 10% నమోదైన జీఎస్టీ వసూళ్లు కేవలం ఒకే 1% వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటన్నారు. చెత్త నిర్ణయాలతోనే తెలంగాణ ఆర్థిక రంగం కుదేలైందన్నారు. మతిలేని ముఖ్యమంత్రి ఘోర తప్పిదాల వల్లే ఆర్థిక సంక్షోభం తలెత్తిందని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల కమిషన్లు ఆకాశాన్ని అంటుతుంటే రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూరడం క్షమించరాని నేరమన్నారు. అయితే కేసీఆర్ 10 ఏళ్ల స్వర్ణయుగాన్ని చెరిపేసి ముఖ్యమంత్రి రాసుకునే చీకటి చరిత్ర ఇదేనా అని నిలదీశారు కేటీఆర్. రేవంత్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కరోనా కన్నా డేంజరస్ వైరస్ కాంగ్రెస్ అని ఎత్తేవ చేశారు. ఏడాది క్రితం చెప్పింది ఇవాళ అక్షరాల నిజమైందన్నారు. అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి గొయ్యి తీసి పాతరేశారని మండిపడ్డారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరికి పడేశారని అన్నారు. గతేడాది 10% నమోదైన జీఎస్టీ వసూళ్లు కేవలం ఒకే 1% వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటన్నారు. చెత్త నిర్ణయాలతోనే తెలంగాణ ఆర్థిక రంగం కుదేలైందన్నారు. మతిలేని ముఖ్యమంత్రి ఘోర తప్పిదాల వల్లే ఆర్థిక సంక్షోభం తలెత్తిందని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల కమిషన్లు ఆకాశాన్ని అంటుతుంటే రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూరడం క్షమించరాని నేరమని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల స్వర్ణయుగాన్ని చెరిపేసి ముఖ్యమంత్రి రాసుకునే చీకటి చరిత్ర ఇదేనా అని నిలదీశారు కేటీఆర్.